బ్రతికుండగా నా తల్లి దహన క్రియలు వాడు చేస్తాడా? ఈ ముక్క చెప్పాను బాబు, తప్పయ్యా, లోకం హర్షించదు అన్నాను. మూర్ఖుడు వింటారా? దీనేదో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేట్టున్నాడు. చేస్తాడు చేస్తాడు. ఏమ్మా, నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఎంత కక్ష కట్టారు? ఆ చూపులకు అర్థం ఏమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నావు, నా పెళ్లి ఆపు చేయడానికి ప్రయత్నం చేశావు. వాటన్నిటికీ తగిన శాస్తే ఇది అని సమాధానం చెప్తావా? వాసంతి, నన్ను కాదని వెళ్ళిపోయావు, సహించాను. నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించాను. అమ్మకు ఆరోగ్యం బాగుండగా నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేనిదే రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించాను. చివరి కన్న తల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకే, ఆమెకి ఎవరు లేరు గనకే, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకే ఆవిడికి గతి పట్టింది. ఆగిపోయావే? ఇన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా? రావడానికి నీకు అహం ఉండొచ్చింది. ఇక్కడికి వస్తే 10 మందిలోనూ నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు, నీకు కబురే అందలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా, నీ మొగుడు చేశాడా? నేను చేస్తేనే, ఆయన చేస్తేనే. ఆయన గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసులో ఎంత కుట్ట పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేడలో మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. కానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత ఘోరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు సేవ ఎక్కడ ఉంటుంది గుర్తుంచుకో. పోనీ అత్తయ్య చూడాలనుకున్న రోజు నువ్వేం చేశావు? ఆ రోజే వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా? కాదు వదినా, జరిగిందేదో జరిగిపోయింది, ఇది జరగకుండా ఆపాలి. అన్నయ్య ఆయన ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారేమోనని భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా ఏమండి అన్నయ్య, ఏమండి? అయ్యో వద్దన్నయ్య, వద్దండి, వెళ్ళదండి, ఏమండి? నా వాడి కాళ్ళు పట్టుకోండి, ఏమండి? అన్నయ్య, అన్నయ్య, ఏమండి? బాబు, అర్జున్ బాబు, కృష్ణ నిన్ను చంపేస్తానని మీ ఆవిని బెదిరించి వెళ్ళాడు, నీ కోసం వెతుకుతున్నాడు.
మీకోసమే వస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రండి చూపిస్తాను. పద. ఎక్కండి. పోనీ. రండి ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? రండి, అంతా వివరంగా చెబుతా కదా. వాళ్ళే అందరూ వస్తారు. కథ కంచికి చేరేలోగా అందరూ మన ఇంటికి వస్తారు. ఏమిటి, టీయా, కాఫీయా, కూల్ డ్రింకా, కొబ్బరి నీళ్ళు? ఏమిటి వీరది? బలిచ్చే ముందు, ఉరి తీసే ముందు కూడా ఎవరినైనా మీకు ఏం కావాలి అని అడిగి వాళ్ళ కోరిక తీర్చేకే ఏ కార్యక్రమం అయినా. రేయ్, వీళ్ళ కొబ్బరి నీళ్ళు. శుభ్రంగా కాలు మీద కాలేసు కూర్చోక ఎందుకమ్మా ఉరుకులు పరుగులు. హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను గడియారాల వెంకటరామని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావురా వెతవా? ఏమిటి వెదవా? రైటే, వెతవ్వే. మీ యజమాని పిలు. రండి సార్. ఏమిటమ్మా అల్లరే? అవతల ఉన్నవాడు మంచాడు కాదు. ఎవరు? నేనే బావా. నువ్వా బావా? ఏమిటి గొంతుకలా మారిపోయింది? ఏం లేదు, 25 లక్షలు పెట్టులో పెట్టుకుని మా ఇంటికి వచ్చాయి. మా బాబాయ్ 25 లక్షలు ఎలక్షన్ ఖర్చు అయితే నేను పెట్టాను బాబు. కొంత ఎలక్షన్లకు అన్ని లక్షలు ఎందుకు బావా? నా వాట. నీకు డబ్బే పంచ ప్రాణాలను, నీ ఆరో ప్రాణం నీ కూతురు. ఇప్పుడు ఆ కూతురు నా దగ్గరే ఉంది, కొబ్బరి నీళ్ళు తాగబోతుంది. ఏమిటి బాబు నువ్వు ఆలోచించినా ఆలస్యం చేసినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తాయి. తర్వాత చెప్పలేదని బాధపడతావు. ఉంటాను. మరి ఏమనుకున్నావు? అంటే ఇన్నాళ్ళు ఆయన చేస్తున్నా ఇదే నువ్వు చేస్తున్నది. రైతే, ఇదేముంది, ఇంకా ముందుంది మీ నాన్నకి నీకు పండగ. ఏమిటండి అది? బావా, ఏమిటి బావా అది? ఏంటి బావా ఉత్తు చేతులతో వచ్చావేంటి? నువ్వు ఇందాక ఫోన్ లో చెప్పినా నాకేం అర్థం కాలేదు బావా. నిజానికి అన్నావో తమాషాగా అన్నావో? తమాషా రా, చూపిస్తాను తమాషా. ఎక్కడా? చూడు. అమ్మాయి, ఏమిటి బావా? తమాషా. ఏమిటా? చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తైపోతోందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచించు.
ఆ రగిలే గుండెల్లో చల్లార్చుకుని తన తాపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ మొగుడు తరం కాదు, దాని మొగుడు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు ఉరి తీయబడు. ఏమిటిది? తెలిసి కొట్టుకుంటున్నారా, తెలిసి కొట్టుకుంటున్నారా? బాగా రైతే ఆ పాటి బాధ ఉంటది. మరి ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటానంటావు? నీ కూతురు బెడ్రూమ్ లోకి నా కొడుకు వెళ్ళాడని చెప్పి పట్టలు ఆడించేసావే. ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటాను? నాది రక్తబంధం పేగుబంధం కాదా? ఆ ఏళ్ళని నిజంగా నేను కొట్టాను అనుకుంటున్నావా? లేదు, నీలాగా ప్రతిదీ బయటికి కక్కేసే గుణం కాదు నాది, లోపల కుక్కేసుకునే మనస్సు. ఆ ఏళ్ళ బాధతో అదంతా కుక్కేసుకున్నాను, ఈ వేళ కక్కేస్తాను. నువ్వెక్కడ పుట్టావో నేనెక్కడ పుట్టాను, నువ్వెవరో నేనెవరు, కృష్ణార్జునం ఉండవు. నీ మొఖం మనం కృష్ణార్జునం ఏంటి? ఎవరైనా ఇంతే నవ్విపోతాడు, ఇంత గడ్డేస్తాడు నోట్లను. అయినా నువ్వు నాకు ఏమి ఇచ్చావని, ఏం చేసావని మన ఇద్దరం భావాభావభద్రం అయిపోతాం. బావా, నీకేం కావాలన్నా ఇస్తాను, మొత్తం నా ఆస్తి రాసిమన్నా రాసిస్తాను. అంతేగాని నా కళ్ళెదుటే నా కూతురు మాత్రం విడిచిపెట్టదు. నీకు తెలుసు నా కూతురు అంటే నాకు ఆరోపణలు. అయితే నేనేమడిగినా ఇస్తావా? ఆ కాగితాలలో పట్టండి, ఇచ్చేస్తాడు. నిజం బాబు, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మండి బాబు. ఆశయాలు జీవితాన్ని సరిదిద్దాలి, అనుభవాలు ఆశయాలని సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ ఆ ఆశయాలు అనుభవాలు పోటీ పడి పంతాలకు దిగితే స్నేహం వైరం కాక తప్పదు, అది స్వార్థపరులకు అవకాశం ఇవ్వక మానదు. అప్పుడే అటువంటి కురుక్షేత్ర సంగ్రామంలోనే ఆగి ఒక క్షణం ఆలోచించాలి. ఆలోచిస్తే ఆశయాలు అనుభవాలు ఆదేశాలు సందేశాలు వీటన్నింటికంటే అతీతమైంది, అతి పవిత్రమైంది, అతి శక్తివంతమైంది స్నేహం. స్నేహం మాత్రమే.